కార్పొరేట్ విద్యా వ్యవస్థపై చాలా వరకు పెద్ద ఎత్తున ప్రోగ్రాంలు అయితే నిర్వహించబడుతున్నాయి. సో ముఖ్యంగా ఈ రోజు అయితే ప్రెస్ క్లబ్కి సంబంధించి క్రాంతి దళ్ అసోసియేషన్కి సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఒక కార్పొరేట్ ప్రోగ్రాం అయితే ఏర్పాటు చేశారు. ఈ విద్యకు సంబంధించి మరి ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కార్పొరేట్ విద్యా సంస్థ అనేది కొనసాగుతుంది అనేది కూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పాషం యాదగిరి. ఒక్కసారి మాట్లాడండి సార్. నమస్తే సార్. సార్ చెప్పండి, ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థపై మీరు ఏం మాట్లాడాలనుకుంటారు? ఓవరాల్ మీ స్పందన ఏంటి? ఇప్పుడు అమెరికాలో కానీ ఇండియాలో కానీ మొత్తం కార్పొరేట్ కంట్రోల్ అంతా కార్పొరేట్దే ఉంది. విద్య, వైద్యం, ప్రతిదీ, వ్యాపారం అన్నీ కార్పొరేట్ అయినాయి. మందులు కూడా కార్పొరేటే. మళ్ళీ అవి కూడా అమెరికన్ కార్పొరేట్లు. వాళ్ళ చేతుల్లో మన కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి. అమెరికన్ కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉంటాయి. మందు తీసుకుందాం అన్నీ అమెరికా కంపెనీలే, అన్నీ అంతే. అందుకని దానికి అడ్డం ఏమొస్తుంది, దాన్ని కొట్టేస్తారు. వాడు మద్యం అమ్మించాలి దేశంలో, మెగ్డవాల్ వాడు షావాలి యునైటెడ్ బ్రూవర్స్ మెగ్డ అమ్మించాలంటే తాటి చెట్లు ఉండొద్దు, కళ్ళు ఉండొద్దు. కళ్ళు చెట్లు అన్నీ కొట్టేశారు. కళ్ళు బ్యాన్ కూడా పెట్టారు. చంద్రబాబు నాయుడు ఏమన్నా హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు మూసేసారు. మలక్పేట కంపెనీ, గోల్నాట్ కాంపౌండ్, మలక్పేట కాంపౌండ్. హైదరాబాద్లో కళ్ళు చెట్లు ఉన్నాయి అన్నాడు, మూసేస్తున్నాడు. మరి హైదరాబాద్లో రమ్ము చెట్లు, విసికి చెట్లు ఉన్నాయి. విద్య కూడా అంతే. విద్య కూడా మొత్తం మూసిపారేస్తారు. మొత్తం ప్రైవేట్ చేతుల్లో ఉండాలి. వాళ్ళు కూడా అమెరికా వాళ్ళ చేతులు ఉంటారు. వైద్యం కూడా అంతే, మళ్ళీ వాళ్ళు కూడా అమెరికా వాళ్ళ చేతులు ఉంటారు. ఫార్మా కంపెనీలు అంతే, అన్ని అమెరికా వాళ్ళ చేతుల్లో ఉంటాయి. మన దేశంలో కూడా అమెరికన్ కార్పొరేట్ పరిపాలన ఉన్నది. కాబట్టి విద్య మొత్తం బంద్ పెడతారు. ప్రభుత్వ విద్య ఉండకుండా చేస్తారు. తెలంగాణలో ఉన్నాయి 27,000 పాఠశాలలు, ప్రభుత్వ బడులు అయితే 3,000 మాత్రం ఉంచుతారట, 27,000 మూసేస్తారట, 24,000 మూసేస్తారట. అప్పుడు ఏముంటుంది? ఇంకా పిల్లకి చదువు ఎక్కడ ఉంటుంది? చదువు ఉండొద్దు. చదువు ఉంటే, పిల్లకి చదువు ఉంటే అది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతాను నమ్ముతుంది ప్రభుత్వాలు. ప్రశ్నించొద్దు. చదువు ఉంటే ప్రశ్నిస్తారు కదా, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అంటాడు. నువ్వు వాగ్దానం ఏం చేసినావు, మేనిఫెస్టోలో ఏం చెప్పినావు, నీ నియమావళి ఏముంది, నీ పార్టీ నియమావళి, దాని ప్రకారం నడుచుకుంటున్నావా, నువ్వు సిద్ధాంతం ప్రకారం నడుచుకుంటున్నావా అడుగుతాడు. అప్పుడు ఏమైందంటే పొలిటికల్ ఆడిట్ అవుతుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఆడిట్ చేస్తుంటారు. ఇది తప్పు, నువ్వు చెప్పేది ఇది తప్పు, ఇది తప్పు అని అంటారు. నువ్వు చేసేది తప్పు, తప్పు, తప్పు అంటారు. అందుకని రోజువారీ ఆడిటింగ్ ఉండకుండా చేయాలంటే ఆడిటర్ లేకుండా చేయాలి. ఆడిటర్ లేకుండా చేయాలంటే చదువు రాకుండా చేయాలి. అదొక పద్ధతి ప్రకారం కుట్ర ఇది. అందుకని దేశమంతా అదే చేస్తున్నారు. 8% బడ్జెట్, కానీ చివరికి అమలుకి వచ్చేసరికి 8% కూడా ఉండదు. అంటే 3,26,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అయితే ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి 26,000లో దానికి ఇచ్చింది ఎంతంటే 26,000 కోట్లు మాత్రమే విద్యకి ఇచ్చిండ్రు. అంటే 8%. అవి చివరికి వచ్చేసరికి ఏమవుతుందంటే 4% అమలు ఖర్చు అవుతుంది. మిగతా డబ్బులన్నీ మిగిలిపోతాయి, ల్యాబ్స్ అయిపోతాయి. అది ఖర్చు కూడా బెటర్. అది 4%, 5% తోటి ఏమవుతుంది? ఏమీ కాదు. అందుకనే మోసం అవుతుంది. ప్రజలు కళ్ళు తెరవాలి. మళ్ళీ ప్రజలు ఆ రోజు చదువు చెప్పని లేదు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చెప్పడానికి బయలుదేరితే ఆమె దాడులు జరిగినాయి, చంప చూసినారు, మర్డర్ చేసి చూసినారు, రాళ్ళతో కొట్టినారు, ఇసుకతో కొట్టినారు, పెండతో కొట్టినారు. ఇప్పుడు అదే అవుతుంది. వాడిని చదువు చెప్ప చూస్తే వాడిని అట్లనే దాడి జరుగుతుంది. అప్పుడు చేసిన పద్ధతే ఇప్పుడు కూడా ఉంటుంది. అందుకనే మళ్ళీ సావిత్రిబాయి పూలేను, జ్యోతిరావు పూలేను పెట్టుకొని మనం ముందుకు పోవాలి. వాళ్ళు బొమ్మలు పెట్టుకొని ప్రజలందరికీ చదువు చెప్తాము. సార్వత్రిక విద్య ఉండాలి కదా. సార్వత్రిక విద్య ఎట్లా అవుతుంది? ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, యూనివర్సల్ ఎడ్యుకేషన్. మన రాజ్యాంగం లక్ష్యం ఏంటంటే అందరికీ చదువు రావాలి, ఫ్రీగా రావాలి, ఉచితంగా రావాలి, నిర్బంధంగా రావాలి. ఇప్పుడు నిర్బంధంగా నిరక్షరాస్యత అమలు చేసేటట్టున్నారు. అందుకని మళ్ళీ మనం పోరాటాలు చేసి ప్రజలు సార్వత్రిక విద్య అందరికి వచ్చేటట్టు, అందరికీ విద్య వచ్చేటట్టు, నిర్బంధంగా వచ్చేటట్టు, ఉచితంగా వచ్చేటట్టు పోరాటాలు చేయాలి. సార్, ఇక్కడ ఒక ప్రొఫెసర్గా మీరు చెప్పండి, ఏదైతే ప్రభుత్వ పాఠశాలను మోటివేట్ చేయకుండా, ప్రమోట్ చేయకుండా రేవంత్ రెడ్డి మొన్న రీసెంట్గా కార్పొరేట్ విద్యా వ్యవస్థని ఏదైతే ఉందో ఓపెనింగ్ చేయడానికి వెళ్ళిండు. సో దాని గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అది కూడా తప్పే. కార్పొరేట్ విద్య కానీ, కార్పొరేట్ హాస్పిటల్ కానీ ముఖ్యమంత్రులు పోవద్దు, దాన్ని ప్రోత్సహించొద్దు, దాన్ని డిస్కరేజ్ చేయాలి. దేన్ని డిస్కరేజ్ చేయాలనో దాన్ని ఎంకరేజ్ చేయడానికి పోతున్నారు. తప్పు అవుతుంది. మీరు ప్రజల తరఫున ఉండాలి, అట్టడుగున ప్రజల తరఫున ఉండాలి, పేదల తరఫున ఉండాలి. కానీ సంపన్నుల తరఫున, దోపిడి దొంగల తరఫున ఉండొద్దు. నువ్వు దోపిడికి గురైన వాళ్ళ తరఫున, బాధితుల తరఫున ఉండాల్సింది. నువ్వు దొంగల తరఫున ఎందుకు పోతున్నావు? ఈ దేశంలో స్త్రీలకు చదువు చెప్పని బ్రాహ్మణులు కూడా అందరికంటే ఎక్కువ బాధ పెట్టింది బ్రాహ్మణులే. వాళ్ళ స్త్రీలను బాధ పెట్టింది, ఇతర కులాలు కాదు. కాబట్టి వాళ్ళ తరఫున మనం ఉండాల్సింది పోయి దోపిడి దొంగల తరఫున ఉండడం కరెక్ట్ కాదు. దాన్ని ముఖ్యమంత్రిని గట్టిగా చెప్పాలి. సో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి మీరు ఏ విధంగా ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారు గవర్నమెంట్ సార్? ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయమ్మ. ఆ ప్రభుత్వ పాఠశాలలే నేను చదువుకున్నా. ఆ ప్రభుత్వ పాఠశాలే నన్ను జవహర్లాల్ యూనివర్సిటీ ఢిల్లీ వరకు పంపించింది. సో అప్పట్లో టీచర్లు బాగా మంచి శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు. ఇంటికి వచ్చి ఒకరోజు బడికి పోకపోతే ఇంటికి వచ్చి పేరెంట్స్ చెప్తారు, అదేంటి ఆ పిల్లవాడిని రాయలేదని, పంపి అని చెప్పారు. మాకు పిలిచి స్కాలర్షిప్లు ఇచ్చింది గవర్నమెంట్, చదువుకోండి అని చదివి చెప్పింది. టీచర్లు వాళ్ళే ఇంటికి పిలిచి పాఠాలు చెప్పేవాళ్ళు. ఇంటికి ట్యూషన్లు, డబ్బులు లేవు.
అట్లాంటి ఎడ్యుకేషన్ అనేటువంటి కమిట్మెంట్తో కూడినటువంటి ఎడ్యుకేషన్ లేకుండా 80స్కి వచ్చిన తర్వాత ప్రైవేటైజేషన్ చేసినారు. ఈ బాధ్యత మాకెందుకు, ప్రభుత్వం ప్రైవేటైజ్ చేసింది హాస్పిటల్ ఇవి. కాబట్టి రాజ్యాంగంలో హాస్పిటల్స్ను, హెల్త్, ఎడ్యుకేషను ఫ్రీ ఫర్ ఆల్ ఉండాలని రాజ్యాంగంలో రాసింది. ఈ నాయకులకు తెలవాలి, అది ప్రభుత్వం యొక్క బాధ్యత. మందు లేకుండా మనిషి తాగకూడదు, ఖచ్చితంగా కూడా హాస్పిటల్కి పోవాలి. కానీ మీరు అన్నట్టుగానే ఇక్కడ ఈ ప్రభుత్వం ఏదైతే చైనా మన అంటున్నారు కదా, నారాయణ చైతన్యకు మాత్రమే వత్తాసు పలుకుతున్న పరిస్థితి. అంతే, ఈ ప్రభుత్వాలందరికీ కూడా హాస్పిటల్స్లో ఇందులో ఉన్న మంత్రి కానీ ఎమ్మెల్యేలకు కానీ షేర్లు ఉంటాయి. వాళ్ళకి నా రాష్ట్రం ఇది, నా ప్రజలు ఇది, నా దేశం ఇది, నేను దీన్ని బాగు చేద్దాం, నేను నా టైంలో నాకు ఈ రోజున అవకాశం దొరికింది, నేనున్నాడు ఇగో ఈ గొప్ప పని చేసిపోయిండు కాబట్టి నేను చేస్తా అని అనుకోవటం లే. చెప్తారు, ఇగో మేము పెడతామయ్యా, ఇగో మీకు స్కూల్ పెడతామయ్యా, మీకు ఏదో 4-5 పెడతారు, శాంపుల్గా పెడతారు, ఇగో పెట్టినగా అంటామే. కానీ సమాజాన్ని మార్చాలా, చదువు చెప్పించాలా, ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వాలా, పిల్లలు చదువుకొని తెలివితేటలతోటి సమాజాన్ని నిర్మించే పౌరులుగా నిర్మించాలా అనేటువంటిది రాజకీయ వ్యవస్థకి లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.